నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి కమ్మదనం. ఈరోజైతే మంచి జ్ఞాపక శక్తి లడ్డూతో మీ ముందుకు వచ్చేసా. ఈ లడ్డు చిన్నపిల్లలకి రోజుకొక లడ్డు ఇస్తే చాలా యాక్టివ్గా అవుతారు. ఈ ఆకు చూడండి, ఈ ఆకుని మీరు ఎప్పుడైనా చూసారా? ఈ ఆకు పేరైతే సరస్వతి ఆకు. ఈ సరస్వతి ఆకు పిల్లలకి రోజుకొక 2 ఆకులు తినిపిస్తే చాలా యాక్టివ్గా ఉంటారంట. అలాగే వాళ్ళకి చదువు కూడా బాగా వస్తుందంట. మాటలు రాని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి కూడా మంచిగా మాటలు వస్తాయంట. ఈ సరస్వతి ఆకుని రోజుకి 2 ఆకులు తినిపిస్తే చాలా యాక్టివ్గా ఉంటారంట పిల్లలైతే. ఈ సరస్వతి ఆకులైతే మా తోటలో చాలా ఎక్కువగా ఉండేవి. మా చిన్నప్పుడైతే మా నాన్నమ్మ ఈ ఆకులను కోసుకొచ్చి మా తమ్ముడికి చిన్న బెల్లం ముక్క పెట్టి తినిపించేది. ఈ సరస్వతి ఆకులైతే మా చిన్నప్పుడు మా తోటలో ఎక్కువగా ఉండేవి. ఇప్పుడైతే అంతగా కనిపించడం లేదు. ఇప్పుడైతే అందరూ కుండీల్లో పెంచుకుంటున్నారు ఈ సరస్వతి ఆకుల్ని. పిల్లలకు పెడితే చాలా మంచిదని ఇప్పుడైతే ఈ సరస్వతి ఆకుతో నేను లడ్డూ చేస్తున్నాను. సరస్వతి ఆకు చెట్టు ఎక్కడైనా కనిపిస్తే కుండీలో పెంచుకోండి. మీ పిల్లలకి రోజుకొక ఆకు ఇస్తే చాలా మంచిది. మేమైతే మొన్న ఒక చెట్టు వేశాను, అది చిన్నగానే ఉంది. ఇప్పుడు 2 ఆకులు వచ్చిందనమాట. నేనైతే కుండీలో వేశాను. ఇప్పుడు ఈ సరస్వతి ఆకుతో లడ్డూ చేస్తున్నాను. ఒక కొబ్బరి చెక్క తీసుకోవాలి, అలాగే బెల్లం, సరస్వతి ఆకులు. ఈ సరస్వతి ఆకు తీసుకుని చిన్న బెల్లం ముక్క ఈ ఆకులు పెట్టి ఇలా ముడిసేసి అప్పుడు పిల్లలకు తినిపించుకోవాలన్నమాట. మా నాన్నమ్మ అయితే మా తమ్ముడికి ఇలాగే పెట్టేది. మా తమ్ముడైతే బాగా తినేసేవాడు అప్పుడైతే ఆకులు. చూడండి, ఇలా తినేయాలన్నమాట. సరస్వతి ఆకులో బెల్లం ముక్క పెట్టాం కాబట్టి కొంచెం తీపిగా, చేదుగా, వగరగా అలా ఉందన్నమాట. అంత టేస్ట్ ఉండదు, పిల్లలైతే అంతగా ఇష్టపడరు. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకుని కొన్ని కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత సరస్వతి ఆకు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది ఇలా గ్రైండ్ చేస్తే. అలాగే లడ్డు చేయడం కోసం కడాయి పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని జీడిపప్పు, బాదం, కిస్మిస్ ఇవన్నీ ఫ్రై చేసుకుని ఇవి ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. చిన్నపిల్లలకి మనం బెల్లం ముక్క పెట్టి ఎలా తినిపించేస్తే అంతగా తినరు కదా, అందుకే నేను ఇలా లడ్డు చేస్తున్నాను అన్నమాట. బాదం, కిస్మిస్, జీడిపప్పు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పక్కన తీసుకోవాలి. ఇప్పుడైతే బెల్లం వేసుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి, సరస్వతి ఆకుని వేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా ఇలాచీ పొడి కూడా వేసుకోవాలి. చూడండి, లడ్డూకైతే రెడీ అవుతుంది. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఈ కొబ్బరి స్వీట్ అంతా కొంచెం బాదం, జీడిపప్పు, కిస్మిస్లను వేసుకుని ఇంకొంచెం సేపు కుక్ చేసుకోవాలి. చూడండి, స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుని ఇదంతా చల్లారనివ్వాలి. ఇదంతా చల్లారిన తర్వాత చేతులకి కొంచెం నెయ్యి రాసుకుని లడ్డూలా చుట్టేసుకోవాలి. ఇలా చిన్నపిల్లలకి లడ్డూలా చుట్టేసి ఇచ్చేస్తే బాగా తినేస్తారు. అసలు సరస్వతి ఆకు వేసినట్టే లేదు ఈ లడ్డూలో, చాలా బాగుంది. మీకు కూడా దొరికితే ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. పిల్లలకి అస్సలు తెలియదన్నమాట సరస్వతి ఆకు వేసినట్టు. లడ్డూలు అయితే అన్నీ ఇలానే చుట్టేసుకోవాలి. ఈ లడ్డూలో కొంచెం బెల్లం ఎక్కువ వేసుకునే చేసుకోవాలి. ఇలా కొంచెం బెల్లం ఎక్కువ వేసుకుని చేసుకుంటే పిల్లలకి మంచి టేస్టీగా ఉండి బాగా తింటారు. ఓకే అండి, జ్ఞాపక శక్తి లడ్డు అయితే రెడీ అయిపోయింది. మీ పిల్లలు జ్ఞాపక శక్తితో మంచి యాక్టివ్తో ఉండాలంటే మీరు కూడా ఇలా ట్రై చేయండి.
సరస్వతి ఆకు లడ్డు అయితే రెడీ. సరస్వతి ఆకు మీకు దొరికితే అస్సలు వదలకండి. మీ పిల్లలకు ఇలా లడ్డూలా చేసి పెట్టండి, లేదా చిన్న బెల్లం ముక్క ఆకులో పెట్టి తినిపించండి. చాలా యాక్టివ్గా ఉంటారు. మా చిన్నప్పుడు మా నాన్నమ్మ చెప్పేది, ఈ సరస్వతి ఆకు తింటే చదువు వస్తుంది, చాలా యాక్టివ్గా ఉంటారు, మతిమరుపు ఉండదని. మా తమ్ముడికి కూడా అలానే తినిపించేది, చిన్న బెల్లం ముక్క పెట్టి. అందుకే నాకు గుర్తొచ్చి ఇప్పుడు నేను ఈ లడ్డు చేశాను. మీకు దొరికితే అస్సలు మిస్ అవ్వకండి. ఇలా లడ్డు చేసి పెట్టండి, లేదా చిన్న బెల్లం ముక్క ఈ ఆకు కలిపి పెట్టండి. చాలా యాక్టివ్గా ఉంటారు మీ పిల్లలైతే. ఓకే అండి, సరస్వతి ఆకు లడ్డు అయితే రెడీ. టేస్ట్ అయితే సూపర్ ఉంది. సరస్వతి ఆకు లడ్డు మీకు నచ్చిందా? అయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.